అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి, నా పేరు సంతపేట షౌకత్. ఈరోజు రెండు విషయాలు గురించి చర్చించాలని ఉన్నాను. ఒకటి, చిత్తూరు పాత బస్టాండ్కు సంబంధించిన ఏదైతే వక్ఫ్ భూమి ఉందో దాని గురించి. రెండవది, వక్ఫ్ సవరణలతో సెలెక్ట్ కమిటీలో పోయేసి 14 సవరణలు మళ్ళా సెలెక్ట్ కమిటీ నుంచి పార్లమెంట్కి పోతా ఉండదు. దాని గురించి చర్చించాలని ఉన్నాను. సోదరులారా, ముస్లిం ఐక్య వేదిక అనేది ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాపించబడి ఉన్నది. 175 నియోజకవర్గాల్లో దాదాపు ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఒక కమిటీలు అనేసి ఏర్పాటు అయి ఉన్నది. ఇప్పుడు మన చిత్తూరు జిల్లాకి ఎత్తుకుంటే తిరుపతి, పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పము, వీకోట, బంగారుపాళ్యం, పూతలపట్టు, ఇలా పీలేరు, అనేక రాయచోటి వరకు మన సరౌండింగ్స్ అంతా ముస్లిం ఐక్య వేదికలో చాలా మంది, కొన్ని వేల మంది చేరి ఉన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే ఒకే ఒక పిలుపుతో కొన్ని వేల మంది రోడ్డు మీద వచ్చి నిరసన తెలిపేకి, ధర్నా చేసేకి, రాజ్యాంగబద్ధంగా చేసేదానికి రెడీగా ఉండారు. దానికి వెనకాడే ప్రసక్తే లేదు. ముస్లింలందరూ ఐక్యమత్యంగా పోరాడడానికి ముస్లిం ఐక్య వేదిక ఒక వేదిక అనేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మన చిత్తూరు పాత బస్టాండ్ యొక్క వక్ఫ్ భూమి ఏదైతే ఉందో దాని గురించి వివరాలు ఆ మసీదు కమిటీ వాళ్ళు చిత్తూరులోని 40 మసీదు వాళ్లకు తెలియజేయాలి ఏం జరుగుతా ఉంది అనేసి. మీరు ఏ ప్రభుత్వ అధికారితో ఏం మాట్లాడినారు, అక్కడ ఏం జరుగుతా ఉంది, చుట్టూ రేకులతో ఫెన్సింగ్ జరుగుతా ఉంది. కొంత భాగం వెనకాల మసీద్ వెనకాల కొంత భాగం ఇచ్చినట్టు కొందరు చెప్తా ఉన్నారు. కొందరైతే 2 ఎకరాలు కాదు 5 ఎకరాలు ఇస్తా అంటా ఉన్నారు వేరే స్థలము. ఇది గందరగోళంగా ఉంది. ఎందుకు చెప్తానంటే ఆ మసీదుకి మొహల్లా లేదు. ఆ మసీదుకి చందా కట్టే ప్రతి ఒక్క వ్యక్తికి అక్కడ ఏం జరుగుతూ ఉండేది చెప్పాలి. ఆ శ్మశానం ఏదైతే ఆ శ్మశానం ఉందో వక్ఫ్ భూమి కేసు ఏమైంది, ఆ కేసు వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉందా లేదా చిత్తూరులో ఉందా, ఎక్కడ ఉంది, దాని మీద స్టే ఉంది అన్నారు. ఆ స్టే ఉందా లేదా, ఇంకోటి ఆడ తవ్వితే అక్కడ ఇంకొక ఖబర్ ఒకటి, సమాధి ఒకటి వచ్చింది, ఆడ ఒక కేసు బుక్ చేస్తున్నారు. ఆ కేసు ఏమైంది, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉండే కేసు ఏమైంది, ఇవన్నీ ప్రతి ఒక్క మసీదు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది. దానికి 40 మసీదులకు హక్కు ఉంది. ఏదైతే శ్మశానం ఉందో పాత బస్టాండ్ శ్మశానం, దానికి ప్రతి ఒక్క మసీదు వాళ్లకు హక్కు ఉంది. ఎందుకు చెప్తానంటే ఇదే మసీద్ వాళ్ళు, పాత బస్టాండ్ మసీద్ కమిటీ వాళ్ళు అనేక సార్లు జుమ్మా నమాజ్ తర్వాత మీరంతా కలిసి రండి, మీరు వచ్చి మమ్మల్ని ఆదుకోండి, ఇక్కడ మేము ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటాము, ఇక్కడ మేము మోల్డింగ్ చేస్తూ ఉంటాము, ఒక కరెంట్ పోల్ అట్ట ఉంది దాన్ని తొలగించాలి, ఇలాంటి అనేక సమస్యల మీద అనేక సార్లు పిలిచినారు మీరు మీ మసీదుకు. 40 మసీదు వాళ్ళు అక్కడ వచ్చి చేరి మిమ్మల్ని సహాయ సహకారాలు అందించినాం. ఈరోజు మీరు ఏదేదో లోపల మాట్లాడుకుని ఈ మసీద్ కమిటీ వాళ్ళని అందరినీ 40 చిత్తూరుకి చుట్టుపక్కల ఉండే మసీద్ కమిటీ వాళ్ళని అందరినీ ఒక కరేపాకు లాగా వాడుకుని వదిలేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఏం జరుగుతూ ఉండేది అనేసి ఒక జుమాకు ఏలాన్ చేసి అనౌన్స్మెంట్ చేసి ఒక మీ మసీద్లోనే ఒక కమిటీ వేసి అక్కడ వచ్చి మీటింగ్ పెట్టి ఏం జరిగింది అనేసి తెలియజేయాలి. మీకేదైనా మీ పాత మసీదు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ముస్లిం ఐక్య వేదికకి చెప్పండి. ఒక్క క్షణంలో ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ప్రభంజనం లాగా వస్తారు. క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కలిసి 18 పాయింట్లతో మన ముస్లింల యొక్క హక్కుల గురించి ఒక మెమరాండం ఇచ్చినాము. గౌరవనీయులు చంద్రబాబు గారు మమ్మల్ని స్పందించి ముస్లిం ఐక్య వేదికను తిరిగి మమ్మల్ని పిలిపించి ముస్లింల కోసం మీరు అడుగుతూ ఉండేది
అన్ని సజావుగా ఉన్నది అనేసి స్పందించి తిరిగి పిలిపించి మాట్లాడినారు. అలాగే అనేక సార్లు మాజీ మంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అనేక సార్లు కలిసి ముస్లిం సమస్యల గురించి వివరించడం అయినది. కాబట్టి ముస్లింల ఐక్య వేదిక ఈ రోజు విజయవాడలో వచ్చే నెల 5వ తేదీ ధర్నా చౌక్ లో ధర్నా కూడా పెట్టాలనేసి ఉన్నాం. దానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం. చుట్టుపక్కల ఉండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళు నలుమూల నుంచి విజయవాడకు ధర్నా చౌక్ కూడా పోతా ఉన్నారు. ఎవరైతే ముస్లిం ఐక్య వేదికల సభ్యత్వం తీసుకున్నారు